చూడండి, నేను ఎగ్ రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట. అందుకే ఈరోజు మా ఆయన చేస్తున్నారు. ఎట్లుంటుందో చూసి తిని చెప్తా మీకు టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీ వర్క్స్ ప్లీజ్. ఇప్పుడు ఆయిల్ వేసాను, ఎర్రగడ్డలు వేసాను, మిర్చి వేసాను. ఎగ్ రైస్లోకి అసలు ఎర్రగడ్డలు వేస్తారా అండి? ఇక్కడ చూడండి ఒకసారి ఎర్రగడ్డలు మీకు చూపిస్తాం. ఈ ఎర్రగడ్డలు కారం రెండు ఒకేసారి వేసి కలిపి ఎగ్ ఫ్రై చేస్తానండి. ఎగ్ రైస్ అంట. ఇప్పుడే మూవీకి బయలుదేరుతున్నాం. యశ్రావ్ నగర్ రాధికాలో రాజా సాబ్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇవాళ ఒక స్పెషల్ ఉంది, ఏమో చెప్పుకొని చూద్దాం. మా మిస్సెస్ది మ్యాక్స్లో కొన్న కొత్త డ్రెస్ వేసుకుందో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము మూవీకి సండే కదా అని వీకెండ్ అని మూవీకి వెళ్తున్నాము. రాజాసాబ్ మూవీ వచ్చి ఎలా ఉందో మీకు చెప్తా. వీళ్ళు నాకు వాష్ చేసుకునే టైం కూడా ఇవ్వాలి. వీళ్ళకి అన్ని సేవలు చేయాలి. నేనేమో ఇట్లా వేసుకోవాలి. రోడ్ ఫోన్ పడుతున్నా. హాయ్, బ్రేక్లో వచ్చినాం. రాజాసాబ్ ముసలోడు జాగ్రత్త, ముసలోడు సార్ జాగ్రత్త. రాజాసాబ్ ఇంకా ఇప్పుడే ఇడ్లీ బ్యాటర్ అయితే జెప్టోలో ఆర్డర్ పెట్టాను. ఇడ్లీ బ్రేక్ అప్పుడు మూవీలో ఇంటర్వెల్ అప్పుడు 2 పిజ్జాలు, ఒక చికెన్ ర్యాప్, ఒక కోక్, పాపకి మాజా ఎక్కువ హెవీ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఇడ్లీ చట్నీ అయితే ఓకే అవుతుంది, సెట్ అవుతుందని పొట్ట. అందుకే ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాను. నేను ఇంకా ఇడ్లీ చేసేసి చట్నీ చేసి పాపకైతే తినిపించేశాను. నేను మా ఆయన కూడా తినేసాము. తర్వాత రాజా సాబ్ మూవీ అయితే బాగుంది, కామెడీగా ఉంది. కొంచెం ఇంటర్వెల్ తర్వాత అంతా హర్రర్గా ఉంది, కానీ బాగుంది కామెడీగా. స్టోరీ కూడా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మూవీ చూస్తున్నప్పటి నుంచి నవ్వడమే సరిపోతుంది, అంత కామెడీగా ఉంది. ప్రభాస్ అంత కామెడీ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇంకా నాకు ఎగ్జామ్స్ మార్చ్లో ఉన్నాయనేసి చదువుకుంటూ ఉన్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.